విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో దొంగలు చోరీకి ప్రయత్నించారు. రైల్వే పోలీసులు దొంగలపై కాల్పులు జరిపారు. ఇప్పటికే దుండగులు వారంలో 2 సార్లు చోరీ చేశారు. బీహార్, మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠాగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు దగ్గర జరిగిన ఈ ఘటనలో 7 దొంగలు పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు. విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో దొంగలు చోరీకి ప్రయత్నించారు. రైల్వే పోలీసులు దొంగలపై కాల్పులైతే జరిపారు. ఇప్పటికే దుండగులు వారంలో 2 సార్లు చోరీ చేశారు. బీహార్, మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠాగా పోలీసులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు దగ్గర జరిగిన ఈ ఘటనలో 7 దొంగలు పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. రైట్ పద్మ, తెలుగు రాష్ట్రాల్లో రైళ్లలో దొంగతనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం పద్మావతి రైలు చామరాజనగర్ ఎక్స్ప్రెస్ లో దోపిడీ దొంగలు ప్రయాణికులను బెదిరించి 10 లక్షల రూపాయలను దోచుకున్న ఘటన మరొక ముందే తాజాగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు దగ్గర విశాఖ ఎక్స్ప్రెస్ లో దొంగలు చోరీకి ప్రయత్నించడం కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలోనే దొంగలు చూసి అలర్ట్ అయిన పోలీసులు వెంటనే 3 రౌండ్లు గాల్లో కాల్పులు అయితే జరిపారు. ఈ కాల్పులతో ఒక్కసారిగా భయపడిన దొంగలు అక్కడి నుంచి పారిపోయినట్లుగా తెలుస్తుంది. వరుసగా రైళ్లలో బీహార్, మహారాష్ట్ర గ్యాంగులు చోరీకి పాల్పడుతున్నట్లు, ఈ ముఠాలో 7 సభ్యులు ఉన్నట్లుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. విశాఖ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా ఈ దొంగలు రైల్లో ఎక్కి ప్రయాణికుల సొమ్మును దొంగిలించేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. వారం రోజుల వ్యవధిలోనే ఈ దొంగలు 2 సార్లు దొంగతనం చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు రైల్వే పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. పద్మ, అంటే ఇప్పటి వరకు ఎవరినైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా, లేకపోతే ఆ దొంగలకు సంబంధించి వారంలో ఇది 2వ సారి కాబట్టి ఖచ్చితంగా ప్రస్తుతానికి స్థానికంగా ఉండే సీసీ కెమెరాలు కానీ, అటు స్థానికంగా ఎవరైతే ఈ ఘటనకు పాల్పడుతున్నారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా రైల్వే పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ దాడికి పాల్పడిన దొంగలు ఎవరైతే ఉన్నారో అటు 7 ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ వాళ్ళ నుంచి ఒక్కరిని కూడా ప్రస్తుతానికి అదుపులోకి అయితే తీసుకోలేదు. ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో పట్టుకుంటామన్నట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. గాలింపు చర్యలు ముమ్మలైతే చేశాము. చుట్టుపక్కల ఉన్న స్థానికులను కానీ, అటు రైల్వేలో ఎవరైతే దొంగతనానికి గురయ్యారో వాళ్ళని కానీ ప్రశ్నించడం, అటు సీసీ కెమెరాలకు సంబంధించి ఆ ఫుటేజ్ను కూడా తెప్పించామని ప్రస్తుతానికి చెప్తున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ వాసు. ఇక నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు హాజరు కానున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా కీలక భేటీ కానున్నారు. జూలై 2 నుంచి కూటమి పార్టీ నేతల ఇంటింటి ప్రచారంపై అధినేత సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కార్యాచరణ చేయనున్నారు. జనంలోకి వెళ్లేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. పూరి జగన్నాథుని రథయాత్రను వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఎండలు, భారీ రద్దీ, ఇతర కారణాలతో సుమారు 3500 మంది భక్తులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు అని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 742 మందిని పూరి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేర్చగా మిగిలిన వారిని వారి ఐడీహెచ్, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, ఇతర వైద్య కేంద్రాలకు తరలించినట్లుగా వెల్లడించడం జరిగింది. అస్వస్థతకు గురైన వారిలో సుమారు 400 మందికి ఎండల వల్ల స్పృహ తప్పినట్టుగా పేర్కొన్నారు. అయితే అందరికీ ప్రాథమిక చికిత్స అందించి చాలా మందిని వెంటనే డిశ్చార్జ్ చేసినట్లుగా తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాలకి హాని జరగలేదని అధికారులైతే స్పష్టం చేశారు.
ఉత్తరాఖండ్లో మళ్లీ ప్రకృతి ప్రకోపం చోటు చేసుకుంది. ఉత్తరకాశీ జిల్లాలో క్లౌడ్ బర్టర్స్ సంభవించడంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలింది. బారాకోట్ యమునోత్రి మార్గంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో హోటల్లో పనిచేస్తున్న 9 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. వారిని రక్షించేందుకు స్థానిక యంత్రాంగంతో పాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. ఇక మురికి నీరు, మట్టి, మానవ శరీర భాగాల మధ్య ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలోని బెండిగేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూండు నుంచి పలాసుకు వెళ్తున్న కొరికానా చైతన్య అనే యువకుడిని ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టినట్లు స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో చైతన్య ఘటనా స్థలంలోనే మృతి చెందాడని చెప్పారు. మృతుడు కొండావూరు గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. సమాచారం అందుకున్న వజ్రపు కొత్తూరు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వచ్చే నెలలో చైతన్య వివాహం జరగాల్సి ఉండగా ఈ ప్రమాదంతో చైతన్య కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక ఈ ఘటనపై మృతుడి సోదరుడు హరీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.